హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ సుంగ్ర. వెల్కమ్ టు రియల్ సోల్జర్. చాలామంది భయపడుతున్నారు, బాధపడుతున్నారు. కీ రిలీజ్ అయింది. కీలో చాలామందికి నేను పోల్ ఒకటి కండక్ట్ చేశాను. 70 కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు 60% ఉన్నారు. అంటే 100లో 60 మందికి 70 కన్నా తక్కువ వచ్చింది. 40 మందికి 100 కన్నా 70 కన్నా ఎక్కువ వచ్చాయి అన్నమాట. ఇదేంటి, జస్ట్ రిజల్ట్ అనమాట. కీలోని మనం అనుకున్నది నార్మలైజేషన్ అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది 22 లోపు. అంటే లాస్ట్ వీక్ 22 లోపు అంటే 3rd వీక్లో వస్తుంది. ఈ నెల 3rd వీక్ కల్లా పక్క కంపల్సరీగా 3rd వీక్లో రిజల్ట్ అది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఓకేనా, 3rd వీక్లో వచ్చేస్తుంది. ఆ రిజల్ట్ అవుతుంది. ఒక రోజు 2 రోజులు లేట్ అవ్వచ్చు, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. చాలామంది 95 వచ్చాయి, 90 పైన వచ్చాయి అనేది రన్నింగ్ వాళ్ళకి ఒక క్లారిటీ ఉండదన్నమాట. వాళ్ళు ఎక్కువ అంటే డిగ్రీలు కానీ, ఇంటర్లు కానీ, బీటెక్లు కానీ చేసి ఉంటారు. వాళ్ళు పై చదువులు, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అంటే అవి కాస్త అంటే మామూలు ఐటీ, ఇంటర్ కన్నా కొద్దిగా హై అనమాట, హై క్వాలిఫికేషన్ అది. వాళ్ళు చదివిన వాళ్ళు బేసిక్గా రన్నింగ్ అనేది రాదనమాట, లేట్ అవుతారు. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే రన్నింగ్ పర్టికులర్గా రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. డైట్ తీసుకోండి, డైలీ ఒక గుడ్డు తీసుకోండి, పిడికిడు ఉలవలు తినండి, పిడికిడు కొమ్ము శనగలు తినండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. నార్మలైజేషన్ అయిన తర్వాత రిజల్ట్ మనకి ఈ 15 నుంచి 22 లోపు అయితే వచ్చేస్తుంది. 3వ వారంలో 100% రిజల్ట్ వస్తుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత మార్క్స్ పెరుగుతాయి, తగ్గవు. క్వాలిఫికేషన్ కూడా పెరుగుతుంది. ఇంకేంటి, కట్ ఆఫ్ అనేది మీరు ఊహించిన రేంజ్లో ఉంటుంది బ్రో. లాస్ట్ టైం 50,000కి కట్ ఆఫ్ ఎంత వెళ్ళిందో చూసారా? 75 వెళ్ళిపోయి జాబ్ రావడానికి ఫైనల్ కట్ ఆఫ్. మనకి ఎంత ఉంటుంది ఇప్పుడు? 85, 90. ఇంకా పైకే ఆలోచించాలి కానీ కిందకు ఆలోచించకూడదు. నెగిటివ్ చేస్తున్నామంటే అన్న ఏటన్నా ఇలా మాట్లాడుతున్నాం. నెగిటివ్ కాదు బ్రో, ఇప్పుడున్న సిచ్యువేషన్ చూసావా? ఎంతమంది, ఇంత కాంపిటీషనా? 25,000 మందికి లక్షల మంది రాశారు ఎగ్జామ్. ఎక్కడొచ్చేస్తుంది బ్రో? నీ చుట్టుపక్కల ఉన్న, నీ దగ్గరలో ఉన్న టాపర్స్ ఎవరైతే 100 ఉన్నారో, 90 ఉన్నారో, ఈ నెల రోజుల్లో చాలామంది పికప్ అయిపోతారు. రాకముందే రన్నింగ్లని, కోచింగ్లని, అకాడమీలని జాబ్కి అంత వాల్యూ ఉంది. ఏదో ఒకటి ప్రజెంట్ ఇది వచ్చింది అనేసి ఇది ఎందుకు నాకు మైండ్లో అనిపిస్తుంది అనమాట. నేను ఇంకో జాబ్ కొట్టగలను. నెగిటివ్ వద్దు, దీనికి వెళ్ళిపో ముందు. వేరే దాని గురించి తర్వాత చూద్దాం. ప్రజెంట్ దీని గురించి ఆలోచించు. ఇది కష్టపడి కొట్టు. ఇది కష్టపడి కొట్టిన తర్వాత నెక్స్ట్ దాని గురించి ఆలోచిద్దాం. అర్థమైందా? చాలామంది చెప్తూ ఉంటారు ఇవేం జాబులని, లేకపోతే ఇంకోటి అని. మనకి ఎక్కడికైనా వెళ్తే తెలుస్తుంది ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు. ఇక్కడ దాకా రావాలంటే మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది ఎన్ని కష్టాలు పడి మీరు ఆల్రెడీ పేపర్ ఫేస్ చేసి ఉంటారు. అంటే నేను ఎందుకు ఇలా ఎగ్జామ్ పెరుగుతుంది అంటే, లాస్ట్ టైం ఇంగ్లీష్లో ఉంది కదా, ఇప్పుడు తెలుగులో ఇచ్చాడు కాబట్టి 100% పెరిగిపోద్ది. కట్ ఆఫ్ అనేది 100% పెరుగుతుంది. ఓకేనా? ఆలోచించండి, దాన్ని తగ్గట్టు చేయండి. మీ అందరికీ మోటివేషన్ ఇవ్వడానికి నేను ఉన్నాను, ఎవరిని నెగ్లెక్ట్ చేయడానికి కాదు. ఇప్పుడు వచ్చిన ఎస్ఎస్సి, జీడీఏ మీ ఫైనల్ చరిత్ర కాదు, మీ జీవితం ఇది కాదు. ప్రైవేట్ పరంగా కూడా ఇంతకన్నా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, ఇంతకన్నా మంచి పేరు సంపాదించవచ్చు. అస్సలు తగ్గొద్దు. ఓకేనా? భయపడకండి అసలు. వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళు ఏదో అంటున్నారు, ఇది కూడా అనవసరం. ఓకేనా? మార్కులు వచ్చే నా పోల్లోని చెప్పాను కదా, అందరూ కూడా 70కి తక్కువ ఉన్నారు. నేను చెప్తున్నాను, ఎగ్జామ్ క్వాలిఫై అవ్వచ్చు మీరు 70కి. 70 పైన ఉన్న వాళ్ళు, లేకపోతే 65 ఉన్న వాళ్ళు ఆడ ఎగ్జామ్ తీసుకోవచ్చు. జాబ్ రావాలంటే మినిమం 85, 80. జాబ్ రావాలంటే 80 కూడా కష్టమే నాకు తెలిసి. 85 రావాలి 100%. ఇదేటన్నా ఎలా అంటున్నావు, నా మార్క్స్ ఎంత వచ్చినాయి, నువ్వు వీటి ఎలా మాట్లాడుతున్నావు అంటే నేనేం చేయలేను. నొచ్చి ఉండాలి, నొచ్చి ఉంటేనే మీకు అవుతుంది. ఇప్పుడున్న లైఫ్ చూస్తున్నారు కదా ఎంత టఫ్గా ఉందో. చదివి వాళ్ళు ఎక్కువైపోతున్నారు. నోటిఫికేషన్ ఇప్పుడు కూడా 2012 నుంచి కూడా అదే నోటిఫికేషన్ చూస్తున్నాను. ఫస్ట్ అయితే 56,000, 48,000, 56, 25, 30,000 తగ్గుకుంటూ వెళ్ళింది కానీ పెరగట్లేదు అనమాట గ్రోత్. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోవాలి. జనాభా పెరుగుతున్నారు. మీకు కూడా తెలుసు భారతదేశంలోనే ఎక్కువ మంది యూత్ ఉన్నారు. గవర్నమెంట్ వైపు మళ్తే అందరూ గవర్నమెంట్ వైపు మళ్తారు. అందరూ సింగపూర్, దుబాయ్ వెళ్ళాలనుకుంటే అందరూ సింగపూర్, దుబాయ్ వెళ్ళిపోతారు. ఒక ఊర్లో ఇంట్రెస్ట్ అయ్యి ఒక 2 జాబులు వచ్చాయనుకో, ఆ ఊర్లోనే ఆ 2 జాబుల తర్వాత 10-12 మంది ఒకేసారి దానికి వెళ్తారనమాట. అర్థమైందా? ఎక్కువ వాగడం దీనికి. ప్రజెంట్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయండి. 5km అర్జెంటుగా. ఇవాళ సాయంత్రం వెళ్ళు రన్నింగ్కి. రేపు కూడా కాదు, ఇవాళ సాయంత్రం వెళ్ళు రన్నింగ్కి. ఇవాళ సాయంత్రం వెయ్యి నువ్వు 2km వార్మప్ చెయ్యి. రన్నింగ్ కన్నా ముందు ఒక 2-3 నిమిషాలు
బాడీని హీట్ చెయ్యి, లేదంటే నీకు ఆగిపోవాలనిపిస్తుంది అనమాట. స్టార్టింగే నువ్వు 5K స్పీడ్గా స్ప్రింట్ వేసావు అనుకో ఆగిపోవాలనిపిస్తుంది, నీకు పరిగెట్టాలనిపించదు, ఇంట్రెస్ట్ లేదు దాని మీద. స్టార్టింగ్ స్లోగా రన్నింగ్ చెయ్యి, కొట్టు అంటే కొట్టు, రన్నింగ్ కొట్టాలి 100%. నీతో నేనున్నాను. తక్కువ మార్కులు వచ్చాయా, ప్రిపేర్ అవ్వు, ఆర్పిఎఫ్ ప్రాక్టీస్ చేయి, రైల్వే నేషనల్ వచ్చే రైల్వే నోటిఫికేషన్ ప్రాక్టీస్ చేయి, ప్రిపేర్ అవ్వు, చదువు, కష్టపడు, నేర్చుకో, ఎంతకన్నా ఇంకా మంచి ఉద్యోగం వస్తుంది. అంతేగాని ఇక్కడ ఆగిపోకు, డిసప్పాయింట్ అవ్వకు. కష్టపడకున్నా ఫెయిల్ అయ్యాను అని బాధ మాత్రం నీకు ఉండకూడదు. కష్టపడితే ఫెయిల్ అయ్యాను అని అనుకున్నావా, అయితే నీకు 100% ఇంకా కష్టపడాలి. నువ్వు కష్టపడింది సరిపోవట్లేదు, బేసిక్స్ నేర్చుకో, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్ బ్రో. బేసిక్స్ అంటే నిజంగా 20 ఎక్కాలు నేర్చుకోవాలి. స్పెషల్ డేస్, ఒక డే యొక్క స్పెషల్ ఏంటనేది తెలుసుకోవాలి. రాష్ట్రాలు రాజధానిలో రావు, మనం ఊరికే కంగారు పడిపోతున్నాం ఏదో అనేసి. ఫ్లోక్ డ్యాన్స్లు, బుక్లు, మంచి మంచి ఇంపార్టెంట్ బుక్స్, ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాత మనం ఫీల్ అవ్వాలి. లేదంటే ఎందుకు ఫీల్ అవ్వడం, కంగారు పడ్డం దేనికి, ఓకేనా? ఆల్ ద వెరీ బెస్ట్. జై హింద్, జై భారత్.